ఏమండి, మీరు దర్బార్లో కాదు ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇంటి గురించి బెంగపడండి. దర్బారు సంగతి దర్బార్లో. శారదా మహాతల్లి, ఒకవేళ ఇంటి గురించి నేనే బెంగపడితే ఇక తమరు దేని గురించి బెంగపడతారు? నేనా? మీ గురించి బెంగపడతాను. నా ప్రియతమా, తర్వాత చెప్పు. చూడండి, అటు చూడండి, ఆ కుర్చీ విరిగిపోయింది. వడ్రంగి దగ్గరికి వెళ్ళి మరమ్మతు చేయించండి. గురువర్యులు వచ్చినప్పుడు పడిపోయారు. ప్రియతమా శారదాదేవి, దయచేసి ఈ రోజు మాత్రం నన్ను విసిగించొద్దే. నేను తర్వాత ఇంకొకసారి కుర్చీ మరమ్మతు తప్పకుండా చేయిస్తాను. తర్వాత ఎప్పుడు? రేపు. లేదు, రేపటికల్లా నేను మర్చిపోతాను. మళ్ళీ ఎవరైనా కుర్చీ నుంచి పడిపోతే అప్పుడు గుర్తొస్తుంది.